అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో మార్చి నెలలో ఉగాది 19 గురువారం రోజునైతే వచ్చింది. మరి ఈరోజు ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ సమయంలో స్వీకరించాలి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఉగాది పచ్చడి స్వీకరించవలసిన సమయం చూసుకుంటే మార్చి 19 గురువారం రోజున ఉదయం 7:31 నుండి 10 గంటల లోపైతే స్వీకరించాలి. ఈ సమయంలో స్వీకరిస్తే చాలా మంచిది. ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి 6 పదార్థాలైతే ముఖ్యంగా కావాలి. దానికోసం మామిడికాయ, వేప పువ్వులు, అలాగే కొత్త ఉప్పు ప్యాకెట్ నుంచి తీసిన ఉప్పు, కొత్త బెల్లం, అలాగే కొత్త ప్యాకెట్ నుండి తీసిన కారం, కొత్త చింతపండు, వీటన్నిటిని కూడా రెడీగా పెట్టుకోవాలి. వేప పువ్వులు జీవితంలో వచ్చే కష్టాలు, బాధలను సూచిస్తుంది. మామిడికాయ వగరు, ఐశ్వర్యాలు, కొత్త అనుభవాలను సూచిస్తుంది. ఉప్పు జీవితంలో సమతుల్యత, అనుబంధాలను సూచిస్తుంది. చక్కెర లేదు అంటే బెల్లం సంతోషం, ఆనందాన్ని సూచిస్తుంది. కారం ఉత్సాహము, కోపం వంటి భావాలను చూపిస్తుంది. చింతపండు పులుపు ఆశలు, ఆశ్చర్యాలు, మార్పులను సూచిస్తుంది. ఈ 6 రుచులు మనకు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇస్తాయి. జీవితంలో సుఖము, దుఃఖము రెండూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలి. అందుకే ఉగాది రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలి. ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక కొత్త కుండలో అయినా, లేదు అంటే కొత్త పాత్రలో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం చింతపండు రసాన్ని తీసి అందులో కొద్దిగా బెల్లం, కారం, మామిడికాయలు, అలాగే ఉప్పు, వేప పువ్వునైతే వేసి దేవుని దగ్గర పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా మొదటగా పెట్టి ఆ తర్వాత మనం శుభ సమయంలో అయితే స్వీకరించాలి. అలాగే ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి వాటన్నిటిని గురించి ఆల్రెడీ వీడియో అనేది చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను.